కొలుపుల అమరేందర్ గారు కూడా మన జరుగుతారు. ఫస్ట్ ఒకసారి మనం బీజేపీ బి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఈరోజు నిన్న ఏదైతే మదురైలో కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ఒక్కసారిగా మాట్లాడుతూ ఏదైతే తమిళనాడులో స్టాలిన్ చేస్తే అక్రమాలు ఎక్కువైపోయాయి, ఉష్కకు సంబంధించింది ఇసుక కుంభకోణం ఏదైతే ఉన్నదో కానీ, లిక్కర్ స్కామ్ ఏదైతే ఉన్నదో కానీ, అలాంటి అన్ని స్కామ్లలో ప్రజలే సరి అయిన పద్ధతిలో స్టాలిన్కు గద్దె దిస్తారు. బీజేపీ కాదు గెలుపు, అక్కడ ప్రజలే కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం రావాలని అని చెప్పారు. ఈ విషయంపై అదే అధికార ప్రతినిధి బీజేపీ మీరేమంటారండి? వెంకటరెడ్డి గారు వినపడుతుందా? సార్ వినపడుతుంది, మాట్లాడండి సార్. జమీల్ గారు, ముందుగా మీకు అలాగే ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, కార్తిక్ బాయ్కి, తర్వాత అమరేంద్ర గారికి నమస్కారం. ఈరోజు నిన్న ఏదైతే హోంశాఖ మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు తమిళనాడులో పర్యటనలో అయితే మదురైలో జరిగిన మీటింగ్ లో మాట్లాడుతూ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రేపు వచ్చే 2026 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అలయన్స్ పార్టీ ఏదైతే అలయన్స్ తో ఏఐడిఎంకే తోటి పొత్తు ఎలాగో ఉంది కదా, సో పొత్తుతో డెఫినెట్ గా తమిళనాడు ప్రజలు డిఎంకేని ఓడించి తర్వాత ఎన్డీఏ కూటమిని గెలిపిస్తా ఉన్నారు, డెఫినెట్ గా గెలిపిస్తా ఉన్నారు అని చెప్పారు. ఎందుకంటే చాలాసార్లు భారతీయ జనతా పార్టీ అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు అన్నమలై గారు ఆల్మోస్ట్ ఒక 3 years బాగా కష్టపడ్డారు, అగ్రెసివ్ గా వర్క్ చేశారు, విగోరస్ గా వర్క్ చేశారు. ఈ తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ డిఎంకే చేతిలో ఉండకూడదు అని చెప్పి ఆలోచనతోటి బాగా వర్క్ చేశారు. ఆ టైంలో ఆయన ఉన్న టైంలో 3.458% ఉన్న ఓట్ షేర్ ని 11% తీసుకెళ్లారు. 11% పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కి తీసుకెళ్లారు. సీట్లు తగ్గినా కూడా అక్కడ ఓట్ షేర్ పెరిగింది అక్కడ చెప్పాలంటే. సో అలాంటిది ఇప్పుడు ఏఐడిఎంకేతో పొత్తుతో డెఫినెట్ గా అది 25% 26%కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మనం చూసాం, చాలాసార్లు మాట్లాడినాం ఈ విషయం మీదనే. డిఎంకే ప్రభుత్వం వాళ్ళ కరప్షన్ ఎందుకంటే డిఎంకేలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కాదు, 2004 నుంచి 2014లో ఎవరైతే కేంద్ర మంత్రులుగా పనిచేసారో డిఎంకే మంత్రులు, వాళ్ళు 2G స్కామ్ 3G స్కామ్లు ఏవైతే స్కామ్లు ఉన్నారో వాళ్ళు ఎప్పుడున్నా కూడా, ఏ టైంలో ప్రభుత్వంలో ఉన్నా కూడా, ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ కరప్టెడ్ పార్టీస్ లా, కరప్టెడ్ లీడర్స్ లాగా మారిన మాట వాస్తవం. సో అలాంటిదే ఇప్పుడు న్యూట్రిషన్ స్కామ్ దగ్గర 425 కోట్లు, అది పేద ప్రజలకు ఇవ్వాల్సిన న్యూట్రిషన్ పక్కదారి, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులు 425 కోట్లు, అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ప్రైవేటు కంపెనీస్ కి ఇచ్చి దాన్ని తప్పుదారి మళ్ళించారు. రెండవది లిక్కర్ స్కామ్, మననే కొంత కోర్టులో ఇష్యూ కేసు వచ్చింది, లిక్కర్ స్కామ్ లో కూడా జరిగిందని చెప్పి బయటకు వచ్చింది. తర్వాత మూడవది మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఏదైతే శాండ్ స్కామ్ ఉందో 3,600 కోట్ల రూపాయలు, దాంట్లో కూడా స్కామ్ జరిగింది. పేద ప్రజలకి మరి ఇది శాండ్ దొరకట్లేదు అని చెప్పి అక్కడే తమిళనాడు ప్రజలందరూ కూడా మొత్తుకుంటా ఉన్నారు. సో ఇలాంటి చాలా స్కామ్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం నడపడంలో ఫెయిల్ అయిపోయింది. దాని ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి వైపు భారతీయ జనతా పార్టీ ఏఐడిఎంకే వైపు చూస్తా ఉన్నారు అని చెప్పి నిన్న అమిత్ షా గారు చెప్పారు. అది నిజం, వాస్తవం అది చెప్పాలంటే. సో ఇప్పుడు కొత్త రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రన్ గారు వచ్చిన తర్వాత ఇంకా బలోపేతం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 2026 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయో, ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో గెలుపు దిశగా మేము పోతా ఉన్నాం. అదే విధంగా అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి రాబోతామని చెప్పారు. అది క్లియర్, వాస్తవం అది అంతా కూడా. ఎందుకంటే సంవత్సరాల కొద్దిగా ఈ పార్టీలు చేస్తున్న అభివృద్ధి శూన్యం అని చెప్పి అన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, లేకపోతే అంతకుముందు
ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర డిఎంకే ప్రభుత్వం గారు పూర్తిగా ఫెయిల్ అయ్యని చెప్పేసి మార్పు రావాలి, మార్పు కోరుకుంటా ఉన్నారు మరి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా. రైట్. సో ఇవి కుటుంబ పాలనలో నిమగ్నం అయిపోయి మొత్తం టోటల్ గా మరి ఆ అభివృద్ధిని కానీ సంక్షేమ పథకాలను కూడా హరిస్తున్నాయి ఈ పార్టీలు అని చెప్పేసి తమిళనాడు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మరి ఈ రోజు ఓట్ షేర్ పెరుగుతా ఉంది. రైట్. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రెండు పార్టీలు కలిపి డెఫినెట్ గా మరి తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది.